ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి బీసీ మహాధర్నా కార్యక్రమం తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మిగతా సంఘాలకి తెలంగాణ బీసీ మహాసభ తేడా ఏంటంటే తెలంగాణ బీసీ మహాసభ అనేది రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం కోసమే కొట్లాడుతూ ఉంటుంది తప్ప వేరే వేరే విషయాలు కాదు. మేము ఈ రోజు ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మరి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతం బిడ్డ మరి ముఖ్యమంత్రి అయిన మాకు సంతోషంగా ఉన్నది. కానీ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల మీద ఈరోజు స్టాండ్గా లేరు కాబట్టి మేము ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడికైనా మించిపోయింది లేదు. మీ మీద మాకు నమ్మకం ఉన్నది. మా యొక్క ప్రాంతం బిడ్డగా కల్వకుర్తి ప్రాంతం బిడ్డగా మీరు మాట మీద నిలబడండి. ఈ బీసీ సమాజానికి మీరు అండగా ఉండండి. ఖచ్చితంగా మీకు మేము తోడుగా ఉంటాం. అదర్వైజ్ మీరు ఈ మాట మీద స్టాండ్ లేకుండా ఎలక్షన్ స్టంట్ గానే మీరు ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా తీర్మారు మళ్ళీ అన్నట్టుగా చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అవుతారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నారంటే ప్రతి ఊరల్లా గుడంలా బీసీలకు ఈరోజు చైతన్యం వచ్చింది. అరే మేము ఇంతమంది ఉన్నాం, మరి మాకేం పదవులు లేవు, మరి కొంతమంది ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతారు, వాళ్ళు చెప్తూనే ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఆఫీసులో ఎంపీడీఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో పనులు అయితే ఉన్నాయి. మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది ఈ రోజు అధికారం అని చెప్పేసి అని వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే అరే మనం ఓట్లు వేద్దారనే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ప్రజాప్రతినిధులు అయ్యారు. కాబట్టి మరి మన ఓట్లు మన వాళ్ళకి వేసుకుంటే మన వాళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారు, మన సమస్యలకు మనం పరిష్కరించుకునే వాళ్ళం అవుతాం అనేది చైతన్యము తెలంగాణ ఏదైతే ఉద్యమం 2001లో స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా అయితే చినుకై సముద్రం అయిందో అదే విధంగా ఈరోజు తెలంగాణ ఉద్యమం కూడా ఆ విధంగా అవుతుందనే విషయాన్ని నేను ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ బీసీ మహాసభ రాబోయే రోజులలో బీసీల యొక్క హక్కుల కోసం, బీసీలకు రాజ్యాధికారం కోసం, బీసీలు వారు ఓటు చైతన్యం చేయడం కోసమే మేము దాన్ని ఆ విధంగా ప్రోగ్రాం చేస్తామనే విషయం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు యొక్క తీర్మానం ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో బీసీలకు సిద్దారామయ్య సాక్షిగా ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మేం చెప్తే నమ్మరనే ఒక ఉద్దేశంతో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు తక్షణమే మీరు ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయండి. సమగ్ర కులగణన స్టార్ట్ చేయండి. మీరు బీసీ కమిషన్ వేసిర్రు, మరి ఇంతవరకు కూడా గైడ్ లైన్స్ ఇవ్వలేదు, ఆ విధి విధానాలు మీరు ప్రకటించలేదు. ఖచ్చితంగా తక్షణమే మీరు కులగణన స్టార్ట్ చేయండి. విత్ ఇన్ 3 months లోపల కులగణన కంప్లీట్ చేసి స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టండి. ఆ స్థానిక సంస్థల ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ మీరు ఖచ్చితంగా బీసీలకు మీరు ఇంప్లిమెంట్ చేయండి అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్పారు, ప్రభుత్వ కాంట్రాక్ట్ ఏవైనా కానివ్వండి మేము 42% రిజర్వేషన్ బీసీ సమాజానికి మేము కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. మీరు ఆ పని చేసినట్టయితే ఆర్థికంగా వెనుకబడ్డటువంటి బీసీలకు మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు. మేము చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీని, కానీ అది ఇంప్లిమెంట్ అవుతలేదు. మీరు ముఖ్యమంత్రి 9 నెలలు గడుస్తా ఉంది, ఇంతవరకు కూడా బీసీ కాంట్రాక్ట్ విషయంలో ఒక జీవో కూడా తీయలేదు. మేము ఖచ్చితంగా దీన్ని మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇంకో మాట చెప్పారు, ప్రవీణ్ కుమార్ సార్ చెప్పినట్టుగా బీసీఏలో ఉన్నటువంటి ఎంబీసీ కులాలకు చాలా వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. మీరు వాళ్ళకి సపరేట్ మంత్రిత్వ శాఖ కేటాయించి వాళ్ళ బతుకులు మేము మారుస్తామనే మాట చెప్పారు. మరి ఆ విధంగా దాఖలాలు చేయలేదు. ఈరోజు ఒక బీసీకి ఒక ట్రైబల్ కి మంత్రి లేడు, సోషల్ వెల్ఫేర్ మంత్రి లేడు, ఎస్సీలకు లేరు, అదేవిధంగా విద్యకు కూడా మంత్రి లేరు. మరి మీరు ఏ విధంగా ముందుకు పోతారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఏ విధంగా మాట ఇచ్చారో. ఇంకో మాట కూడా చెప్పారు, మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 20,000 కోట్ల బీసీ సంక్షేమం కోసం మేము సపరేట్ కేటాయిస్తామని చెప్పారు. మరి మీరు మొన్న పెట్టినటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో ఎంత కేటాయించారో మీకు తెలుసు. మీ ఆత్మసాక్షికి వదిలేస్తా ఉన్నా. అందువల్లనే బీసీ మహాసభ ఈ రోజు బయటకు అందువల్లనే బీసీ మహాసభ నీ నియోజకవర్గ కేంద్రంలో, నీ పక్కలో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో కొండారెడ్డిపల్లి ఈ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మేము ధర్నా కార్యక్రమం తీసుకున్నాం. మీకు తెలియాలనే ఒక ఉద్దేశంతో, మీరు ఇచ్చినటువంటి హామీలని మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామనే ఒక ఉద్దేశంతో మేము ఈరోజు మేము ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు మాట మీద నిలబడతారని మేము అనుకుంటా ఉన్నాం. నిలబడకపోతే వచ్చే మంత్ నుంచి మేము రకరకాలుగా ఈ యొక్క మా నిరసన కార్యక్రమం మళ్ళీ మా స్టేట్ కమిటీతో మేము చర్చించి మేము కార్యక్రమాలు చేపడతామనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం.